కంటి చుట్టూరా నలుపుతో బాధపడుతున్నారా? కంటి చుట్టూరా బాగా చర్మం ముడతలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారా? కంటికి అసలుకి డల్‌నెస్, సాడ్ టైర్డ్ లుక్‌గా ఇబ్బంది పడుతున్నారా? దీనికి ఎటువంటి కారణాలు ఉంటాయి? ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. కంటి కింద మనకి నలుపు వస్తుందనంటే దానికి కారణాలు ఏంటనేది మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అసలు కంటి కింద నలుపు వస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు అవుతాయి? అసలు మనకి కాన్ఫిడెన్స్‌కి దీనికి ఏం సంబంధం ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి కంటి కింద నలుపు ఉన్నప్పుడు మీకు బాగా సాడ్‌గా టైర్డ్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మన ఫ్రెండ్స్ కానీ, మన స్నేహితులు కానీ, మన చుట్టాలు కానీ, ఏంటి సరిగ్గా నిద్రపోలేదా? కంటి చుట్టూరా ఏంటి నలుపుగా అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యమైన విషయం అండి. మనకి సరైన నిద్ర లేకుండా ఉంటే కూడా మనకి ముఖ్యమైనది ఫస్ట్ కనిపించేది మన కంటి చుట్టూరా. ఎందుకనంటే మీరు గమనిస్తే ఏదైనా భాగానికి రెస్ట్ ఉంటుంది. బ్రెయిన్‌కి, కంటికి మాత్రం రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు లంగ్స్ తీసుకున్నా, మీరు తర్వాత ఏదైనా తీసుకున్నా ఆర్గన్స్ అనేటివి ప్రతిసారి పని చేస్తూ ఉంటాయండి. కానీ కంటి చుట్టూరా మజిల్స్ అనేటివి ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాయి. అంటే మీరు చూస్తున్నంత సేపు మీకు కంటి రెప్ప కూడా పని చేస్తూనే ఉంటుంది. అలానే మీరు ఫోన్స్ చూస్తున్నా, టీవీస్ చూస్తున్నా, మానిటర్స్ యూజ్ చేసి కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నా మీ ఐస్‌కి అనేటివి స్ట్రెయిన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. దీన్నే బ్లూ లైట్ ఎఫెక్ట్స్ అని అంటామన్నమాట. కొత్త ప్రపంచంలో మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటనంటే, అంటే కంప్యూటర్ ఎరా మొదలైనప్పటి నుంచి, మొబైల్ ఫోన్స్ ఎరా మొదలైనప్పటి నుంచి మనం గమనించాల్సింది ఏంటనంటే, ఈ చర్మంలో ఏదైతే నలుపు వస్తుందో దీనికి ముఖ్యమైన కారణం వచ్చేసి బ్లూ లైట్ ఎఫెక్ట్ అని అంటాం. బ్లూ లైట్ అని అంటే ఈ మానిటర్స్ నుంచి, ఈ స్క్రీన్స్ నుంచి ఎమిట్ అయ్యే లైటే బ్లూ లైట్స్ అంటారు. దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుందండి ఫోన్లో కానీ ఎక్కడైనా కానీ, బ్లూ లైట్ ఫిల్టర్స్ అని. ఈ బ్లూ లైట్ ఫిల్టర్స్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఈ బ్లూ లైట్ ఫిల్టర్స్ లేకుండా ఉన్నప్పుడు ఈ బ్లూ లైట్ అనేది మనకి ఐస్ అనేది స్ట్రెయిన్ చేస్తుంది. మన కంటి రెప్పలకి ఎక్కువ పని పెడుతుందండి. కంటికి చుట్టూరా మనకు ఉన్న సర్క్యులేషన్ని బాగా ప్రెషర్కి గురి చేస్తుందండి. ఈ బ్లూ లైట్ ఎఫెక్ట్ తోటి నిద్ర కూడా సరిగా ఉండదండి. నిద్ర కూడా అంత ఈజీగా పోదండి. మనకి నిద్ర డిస్టర్బెన్స్ కావటానికి కూడా బ్లూ లైట్, మీరు గమనిస్తే మీ పిల్లలు కూడా బ్లూ లైట్ ఎఫెక్ట్ తోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కోవిడ్ తర్వాత అందరికీ ఫోన్స్ అనేవి అలవాటు అయినాయి కదండి. 9 తర్వాత రాత్రి 10 తర్వాత నిద్రపోయే ముందు బెడ్ దగ్గర మీరు ఖచ్చితంగా ఫోన్ పెట్టుకొని మీరు చూస్తూ ఉంటారు. అలా చూడటంతో ఏమవుతుందనంటే ఆ బ్లూ లైట్ అనేది మీకు చీకట్లో బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కంటి పైన అలా ఎఫెక్ట్ అయిపోయేటప్పటికీ మీకు కళ్ళు అనేది కూడా బాగా స్ట్రెయిన్ అవుతుంది. అలానే నిద్ర కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోరు. అంటే ఆ పర్టికులర్ స్టడీస్లో కూడా కొంతమంది డాక్టర్స్ స్టడీస్ చేశారండి రీసెర్చ్లో. బ్లూ లైట్ ఎఫెక్ట్ రావటం వల్ల నిద్ర కూడా ఆర్ఈఎం స్లీప్లోకి పోదనమాట. అంటే డీప్ స్లీప్ అంటాం. ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. అంటే మనకి ఎంత డీప్గా నిద్రలోకి వెళ్ళిపోతామని అంటే మనకి నిద్రలో కలలు వస్తాయి కదండి, అది డీప్ నిద్ర అని అంటాం, గాఢ నిద్ర అని అంటాం. ఆ గాఢ నిద్ర తీసినప్పుడే కంటి దగ్గర మనకి రిలాక్సేషన్ అనేది విపరీతంగా ఉంటుంది. మన బ్రెయిన్కి ఎలా అయితే రిలాక్సేషన్ అవుతుందో కంటికి కూడా అలానే రిలాక్సేషన్ అయ్యి దానితోటి చర్మంలో మనకి నలుపు అనేది బెటర్గా అవుతూ ఉంటుంది. సో కంటి దగ్గర రిలాక్సేషన్ అనేది బ్లూ లైట్ ఎఫెక్ట్స్ గురించి అని మనం తెలుసుకున్నామండి. ఇది కాకుండా మెడికల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, అసలు ఈ చర్మంలో మనకి నలుపులు ఎందుకు వస్తాయి అనే దాని గురించి అని మనం తెలుసుకుందాం. కంటికి నిద్ర లేనప్పుడు, థైరాయిడ్ ఉన్నప్పుడు, అనీమియా ఉన్నప్పుడు ఇవి కామన్ కండిషన్స్ అండి. అంటే థైరాయిడ్ కండిషన్ కానీ అనీమియా అంటే రక్త బలహీనత. ఇదే కాకుండా మనకి చర్మం చుట్టూరా మాక్యులార్ అమైలోయిడోసిస్ అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. మాక్యులార్ అమైలోయిడోసిస్ అని అంటే నలుపు చారల్లాగా కొద్దిగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది మన చేతి పైన, చర్మం పైన నలుపు దానితోటి కూడా మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ భాగంలో మనకి చారలు అనేటివి కనిపిస్తుందండి, ఈ భాగంలో కూడా చారలు అనేటివి కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మాక్యులార్ అమైలోయిడోసిస్ అని అంటాం అన్నమాట. అలానే కాకుండా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని కూడా అంటామండి. అంటే మెడ చుట్టూరా చర్మం ఏదైతే నలుపు ఉంటుందో, బాగా లావు అవుతుందో, గజ్జల్లో, చంకల్లో మనకి ఏదైతే నలుపు ఉంటుందో అది కూడా మనకి ముఖం పైన పై భాగంలో మార్పుకి మనకు అక్కడ కూడా రావటం కూడా, అలానే కంటి కింద భాగంలో కూడా మనకి అది రావచ్చు అనమాట, అకాంతోసిస్ నైగ్రికెన్స్. అలానే కొన్ని బ్లడ్ వెజల్స్ అండి, ఇక్కడ రక్తనాళాలు ఉంటాయి కదా, సర్క్యులేషన్కి అక్కడ రక్తంని సప్లై ఉంటుంది కదండి, ఆ రక్తనాళాలు కూడా అక్కడ ఉండటం వల్ల కూడా మనకి నలుపు లేయర్ అన్నట్టుగా కూడా ఉంటుంది.
కొంతమందికి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ ఉంటాయండి. పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటే ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనకి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ తోటి కూడా మనకి చర్మంలో నలుపు అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ భాగంలో ఇలా వచ్చేస్తుంది, కొంతమందికి ఇలా ఉంటుంది, కొంతమందికి ముఖం పైన ఈ భాగంలో ఉంటుంది, కొంతమందికి ఇలా, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, కొంతమందికి చేతుల దగ్గర ఉంటాయి, కాళ్ళ దగ్గర ఉంటుంది. దీని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటాం. ఎటోపీ అంటే వంశంలో ఎవరికైనా ఆస్తమా ఉండటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, లేకపోతే జబ్బు మనకి దమ్ము వ్యాధులు ఉండటం కానివ్వండి, సైనసైటిస్ అంటే ముక్కు లోపల మనకి ఉన్న సైనసెస్లో నిండుకొని ఆ తర్వాత మాటిమాటికి తుమ్ములు తుమ్ముతూ ఉంటారు కదండి, నేజల్ అలర్జీస్, వాళ్ళకి కానివ్వండి, అలానే ఇతరత్ర స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి, డ్రై స్కిన్స్ ఉన్న వాళ్ళకి, ఎగ్జిమాస్ ఉన్న వాళ్ళకి ఈ టెండెన్సీస్ అనేది కంటి చుట్టూన నలుపు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే పెరిఆర్బిటల్ మెలనోసిస్ అని అంటాం అనమాట దాన్ని. సో ఈ అండర్ ఐ పిగ్మెంటేషన్కి ఇన్ని కారణాలు ఉంటాయండి. ఆల్కహాల్, టొబాకో ఉన్నా కానీ దానితోటి ఎక్కువ అవుతుందండి. సో ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మనకి కంటి చుట్టూరా నలుపు ఉన్నదానికి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్త చేయాలి అని అంటే ఫస్ట్ ముఖ్యమైనది మనం స్ట్రెస్ తగ్గించుకోవాలండి. రెండోది స్క్రీన్ టైమ్స్ అనేది పిల్లల్ని తగ్గించుకోమని చెప్పాలి. అలానే మీరు మంచిగా ఆరోగ్యంగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ దాంతోపాటు మీరు మంచిగా న్యూట్రిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోమ్ రెమెడీస్లో ఏమేమి చేయొచ్చు సార్, నాకు అట్లా పొటాటో జ్యూస్ తీసి పెట్టుకుంటాము, శనగపిండి పెట్టుకుంటాము, గోధుమ పిండి పెట్టుకుంటాను, మైదా పిండి పెట్టుకుంటాను, చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి. అలాంటివి ఏవి పెట్టుకోవద్దండి. కుకుంబర్ స్లైసెస్ అంటాం కదా, కీరా స్లైసెస్, కీరా ముక్కలు తీసుకొని మనం కంటి దగ్గర పెట్టుకుంటే కొద్దిగా చల్లదనం, హైడ్రేషన్ అవుతుందన్నమాట. అది అనమాట ఇంపార్టెన్స్. కుకుంబర్ది ఏదైతే రసం తీసుకొని పెట్టుకుంటారో చర్మానికి అది చాలా ఇరిటెంట్గా అవుతుందండి, అలర్జీ కాజ్ చేస్తుంది. సో కుకుంబర్ అనేది కంటి మీద అక్కడ పెడితే కొద్దిగా చల్లదనం అక్కడ చేసి చర్మంలో కొద్దిగా హైడ్రేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కుకుంబర్స్ అనేటివి పనిచేస్తూ ఉంటుందండి. అలానే మీకు ఏదైనా ఇతరత్ర ఏమైనా చేయొచ్చానంటే ఏవి చేయొద్దండి. కంటి చుట్టూరా స్కిన్ అనేది చాలా పలచగా ఉంటుంది. మొత్తం చర్మం మీకు ఏదైతే శరీరంలో ఉంటుందో ఆ శరీరంలో ఉన్న చర్మము మీకు మొత్తానికి పలచగా ఉండేదనేదంటే మీకు ఓన్లీ కంటి రెప్ప దగ్గరనే. మీరు ఒక్కసారి కంటి రెప్ప దగ్గర మీరు ఇలా చేపెట్టి పట్టుకొని చూసుకున్నారని అంటే మీకు తెలుస్తుంది అనమాట ఎంత సాఫ్ట్గా ఉంటుందని. అంటే మనకి ఇక్కడ ముఖం పైన ఇక్కడ ఉన్నంత సాఫ్ట్ ఇంకెక్కడ ఉండదని అనుకుంటాం కదండి, ఇక్కడ మన చర్మం అంతా డెలికేట్గా ఉంటుందన్నమాట. చాలా సన్న పొరలాగా ఉంటుందన్నమాట. ఈ సన్న పొరలోనే మనకి ఎన్నో మజిల్స్ కూడా ఉంటాయండి. అందుకోసమే కంటి రెప్పని మనం బ్లింక్ చేసినప్పుడు కూడా అది పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో కంటి రెప్ప దగ్గర ఉన్న మన చర్మానికి అక్కడ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా మనకి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ఈ మజిల్స్ ఏవైతే పని చేస్తుంటే అవి రిలాక్స్ అవుతాయి కూడా, అక్కడ బ్లడ్ వెజల్స్ కూడా మంచిగా రిలాక్స్ అయ్యి హైడ్రేషన్ చేసి ఆ నలుపును కూడా తగ్గిస్తూ ఉంటుందండి. సో మనకి కుకుంబర్ అని కానీ టీ బ్యాగ్స్ వేడివేడివి పెట్టకూడదండి, చల్లగా ఉన్నది, దాంట్లో నీరు ఉంటుంది కదండి, యూజ్డ్ టీ బ్యాగ్స్ అంటాం. యూజ్డ్ టీ బ్యాగ్స్లో ఏంటనంటే అక్కడ నీళ్ళు అనేటివి అది అబ్జార్బ్ చేసుకుంటాం. సో అది వెట్గా ఉన్నప్పుడు ఆ టీ బ్యాగ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే చర్మం చుట్టూరా ఇది ఉంటుంది. మరి నేను టీ బ్యాగ్స్ చెప్పినా కదా అని చెప్పేసి టీలో పెట్టిన ఉన్న బ్యాగులు తీసుకెళ్ళి డైరెక్ట్ పెట్టారనుకోండి చర్మం అంతా కాలిపోతుంది. అలాంటి పనులు చేయకండి. దాన్ని హైడ్రేషన్ చేసినాక దాన్ని తీసి ఒక అరగంట సేపు పక్కన పెట్టినాక చల్లబడ్డాక ఆ తర్వాత మీరు పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండాలి. దాంట్లోంచి నీరు అనేది మీరు కంట్లోకి పోయిందనంటే కంటి చూపుకే ప్రమాదం ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హోమ్ రెమెడీస్ అనేటివి మీరు తెలియకుండా జాగ్రత్త లేకుండా ఇష్టం ఉన్నట్టుగా చెయ్యకూడదు. మీకు ఏదైనా కానీ కంటి రెప్పల దగ్గర కంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. కంటి చూపులకి ప్రమాదంగా ఉంటుంది. కంటికి ఐలిడ్స్కి కూడా డ్యామేజ్ ఈజీగా అయిపోయి పిగ్మెంటేషన్స్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఎక్కువగా కావచ్చు అనమాట. సో చర్మానికి ఈ విధంగా మనకి కంటి దగ్గర ఉన్న చర్మానికి చాలా సెన్సిటివ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు నలుపు ఎందుకు వచ్చింది అంటే అందరికీ ఒక నలుపుగానే కనిపిస్తుందండి. అలా క్రీమ్ తీసుకొని వాడేసుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది కాదండి, పద్ధతి కాదు. చర్మానికి మనకి ఏదైతే నలుపు వస్తుందో దాన్ని ఖచ్చితంగా మనం అది కారణం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి. మళ్ళీ కారణాలు తెలుసుకున్నాం కదండి, మరి కారణాలకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. చర్మానికి ఏదైతే నలుపు వస్తుందో కంటి చుట్టూరా దానికి మనం ముఖ్యంగా మనం కారణం చూసుకున్నాక ఒకవేళ పిగ్మెంటేషన్ మనకి ఎటోపీ దీంతో ఎక్కువగా ఉందనంటే దానికి మనం మంచి మాయిశ్చరైజర్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అండర్ ఐ సీరమ్స్ కొన్ని ఉంటాయండి. ఈ అండర్ ఐ సీరమ్స్ వాడటం తోటి చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది అనమాట.
అంటే మీరు ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్ అనేది ఖచ్చితంగా సీరమ్స్ పెడుతూ ఉంటే మంచిగా రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇలానే మనకి సీరమ్సే కాకుండా మనకి గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవచ్చండి. అలానే దానితో పాటు మనకి మంచిగా పీల్స్ అనేటివి ఉంటాయండి. అండర్ ఐ పీల్స్ అనేటివి ఉంటాయి. ఈ చర్మానికి అప్లై చేసి వాష్ చేసేస్తూ ఉంటారు. కంటి పైరెప్పకు కూడా పిగ్మెంటేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది 1 నిమిషం కానీ, అర నిమిషం కానీ, 5 నిమిషాలు కానీ అలా పెట్టి వాష్ చేసేస్తూ ఉంటాం. చర్మంలో మనకి నలుపు ఉన్నదానికి మనం మంచిగా ఈ విధంగానే కాకుండా డర్మాఫ్రాక్ అని కూడా ఉంటుందండి. మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ అని అంటాం. ఇది పెయిన్లెస్గా ఉంటుందండి. ఏం చేస్తుందనంటే చిన్న చిన్న సీరం డ్రాప్లెట్స్ అనేవి చర్మ పై భాగం, నేను చెప్తాను కదండి, ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాం కదా, ఈ ఎపిడర్మిస్ పైన పొర మనకు ఒక పేపర్ విడ్త్ ఉంటుంది కదండి, ఆ సన్నటి పేపర్లో 1,00,000 వంత సైజ్ వరకే మాత్రమే ఉంటుందన్నమాట ఎపిడర్మిస్. దాన్ని దాటుకొని ఒక చిన్న మైక్రో డ్రాప్లెట్ అనేది ఇస్తుందన్నమాట. సో దీనే మైక్రో సీరం ఇన్ఫ్యూజన్స్ అని అంటాం. ఈ మైక్రో సీరం ఇన్ఫ్యూజన్స్ కంటి చుట్టూరా చేయటంతో మనకి మంచిగా బెటర్గా అవుతూ ఉంటుంది. మ్యాజిక్ బూస్టర్స్ అని కూడా అంటామండి. చర్మంలో మ్యాజిక్ బూస్టర్స్ కూడా చేస్తూ ఉంటాం. ఐఫైన్ థెరపీస్ అని అంటాం. ఈ ఐఫైన్ థెరపీస్ అనేటిది కూడా మనకి ఇక్కడ ఇదంతా భాగంలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసి మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటే చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో చర్మంలో మనకి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని మనకి చేస్తూ ఉంటే మనకి చాలా ఆరోగ్యంగా మన చర్మం అనేది మారుతూ ఉంటుంది. సో చర్మం అనేది మనకి ఈ విధంగా మార్పులు చేసుకోవాలి అని అంటే మాత్రం మనము లేజర్స్, ట్రీట్మెంట్స్, పీల్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేయొచ్చండి. అయితే పీల్స్, డర్మాఫ్రాకే కాకుండా, ఐఫైన్ థెరపీసే కాకుండా, మైక్రో బూస్టర్సే కాకుండా కొత్తగా మన దగ్గర NARF ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. LADD ప్రొసీజర్స్ కూడా మనకి బెనిఫిట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఒకవేళ అవి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్గా ఉంటే దానికి స్పెషల్ పీల్స్ కూడా పెట్టి మేము దానికి తగ్గిస్తూ ఉంటామండి. సో అండర్ ఐ పిగ్మెంటేషన్కి, కంటి చుట్టూరా ఉన్న నలుపుకి ఏ విధమైన మార్పులు చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. దానికి కారణాలే కాకుండా మనకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను చెప్పాను. హోమ్ రెమెడీస్ దయచేసి యూజ్ చేయకండి. కేవలం కుకుంబర్ అంటే కీరా స్లైసెస్ ముక్కలు తప్ప వేరే ఏవి కూడా మీరు పెట్టకండి. ఐస్ క్యూబ్స్ అని అంటారు. ఐస్ క్యూబ్స్ మరీ కంటి మీద పెడుతుంటే కూడా కోల్డ్ ఇంజరీస్ కూడా అవుతూ ఉంటాయి. ఐస్ క్యూబ్స్ మాత్రం ఒక్కసారి అలా చేసి అలా పడేసేయటం కరెక్ట్ పద్ధతి. అంతకంటే మీరు ఎక్కువగా చేస్తే ఐస్ క్యూబ్స్ తోటి కూడా చర్మంలో స్కిన్ డ్యామేజ్ అనేది అయ్యి దాంతో కూడా పిగ్మెంటేషన్, ఎగ్జిమాస్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మేకప్స్ కూడా ఇష్టమున్నట్టుగా పెట్టకండి కంటి చుట్టూరా. దానికి మనం మేకప్స్ కూడా తీసేస్తూ ఉండాలి. సో ఇదండి విషయం. కంటి చుట్టూరా నలుపు ఉంటే గనక మనకి ఎలాంటి కారణాలు ఉంటాయి, ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు, నెలకి మరి మీరు వస్తూ ఉంటే మీ స్కిన్ని అనలైజ్ చేసి మేము దానికి ఇంకా వివరంగా డిస్కస్ కూడా చేయగలుగుతాం. మీకు ఇటువంటి అపోహలు కానీ, మిస్కన్సెప్షన్ కానీ, లేకపోతే ఎటువంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను సమయం తీసుకొని టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మళ్ళీ నేను మీ ముందుకు తీసుకురావాలి ఇలాంటివి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వీడియోస్కి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తప్పకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ నిండిపోయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.